టమాటా ఈ పేరు వింటేనే ప్రస్తుతం వినియోగదారులు ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు నష్టాలు మూటగట్టుకున్న టమాటా రైతుల పంట పండింది. నెల రోజుల క్రితం వరకు కిలో 10 రూపాయలు కూడా ధర పలకని టమాటా ఏకంగా 100 రూపాయలకు చేరువైంది. పెరుగుతున్న ధరలు రైతుల ముంగిట సిరలు కురిపిస్తోంది. ఎండల తీవ్రత కారణంగా దిగుబడులు తగ్గిపోయినా ప్రస్తుతం పెరిగిన రేట్లతో ప్రస్తుతం రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన గుడిహత్నూరు, ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఇచ్చోడ తదితర మండలాల్లో సుమారు 3000 ఎకరాల్లో రైతులు టమాటా పంట సాగు చేస్తున్నారు. ప్రతిసారి పంట వేసే దశలో ధరలు నిలకడగా ఉండడం, అనంతరం పంట చేతికి అందే దశలో ధరలు పతనం అవడంతో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ ఏడాది రబీలో భాగంగా కొంతమంది రైతులు పంట డిమాండ్ ఉండే జూన్, జూలై మాసాల్లో చేతికి అందే విధంగా ప్రణాళికతో పంట సాగు చేశారు. ప్రస్తుతం టమాటా పంట కోతకు రావడం, మార్కెట్లో సైతం భారీగా డిమాండ్ ఉండడంతో మంచి ధర పలుకుతోంది. గత వారం రోజుల క్రితం వరకు కేవలం కిలో టమాటా 10 రూపాయలకే ధర పలకగా ప్రస్తుతం 100 రూపాయలకు చేరువైంది. రబీలో భాగంగా గత మార్చ్, ఏప్రిల్ నెలల్లో పంట వేసుకున్న రైతులకు ప్రస్తుతం పంట చేతికి అందుతూ ఉండడంతో ధరలు కూడా పెరుగుతూ ఉండడంతో రైతుల మొహాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆడికాడికి లెవెల్ ఏదో ఎకరానికి 10 మిగిలితే 10,000 20,000 మిగులుతున్నాయి. అంతకాడికి ఎక్కువ. దీనికి మొత్తం ఎరువులు 4 తూర్లు వేస్తాం. మళ్ళా స్ప్రే మాత్రం 15 రోజులకు ఒకసారి పోతుంది. 15 రోజులకు ఒకసారి గ్యారెంటీ కొట్టాలా. ఇది ఎట్లా బాగా మంచిగా రేటు ఉందనుకో మంచి మందులు వాడతాం. క్యాబ్రోటాప్ ట్రెజర్ కానీ అంపిలిగో కానీ ఇటువంటి మందులు మంచిగా వాడతాం. లేకపోతే మామూలుగా చిన్న మందులు కొట్టుకుంటా పోతాయి. ఈ ఛత్తీస్గఢ్ పోతాయి, ఖమ్మం పోతాయి, వరంగల్ పోతాయి. మళ్ళా ఛత్తీస్గఢ్ కూడా ఒక సంవత్సరం బాగా పోయినాయి. మదనపల్లి కూడా వచ్చి ఒక సంవత్సరం తీసుకుపోయినాయి. ప్రస్తుతం జూన్ 3వ వారం ప్రారంభమైన వర్షాలు కురియకపోవడంతో ఈ పంటకు మరింత డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా టమాటా పంటను వేసుకునేందుకు వర్షాలు లేకపోవడంతో కొత్త పంట వేయకపోగా రబీలో సాగు చేసిన టమాటాకు డిమాండ్ పెరుగుతుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ లోకల్లో కూడా లేదు. అంటే ఈ సీజన్ ఏంటంటే ఇప్పుడు అంతా సోయింగ్ జరుగుతూ ఉంటుంది. సో టమాటా ఉండదు. సోయింగ్ అంటే ఇప్పుడు మనకు 1.5 మంత్ వరకు టమాటాలు వస్తాయి. వచ్చిన తర్వాత రేట్లు అనేది దిగిపోవడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇదంతా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సో మనకు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల, సప్లై తక్కువ కావడం వల్ల కూడా ఈ రేట్లు పెరగడం జరుగుతుంది. అంటే మనకు ముఖ్యంగా మనకు సోర్స్ ఏంటంటే మదనపల్లి. అక్కడనే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనకు ప్రొక్యూర్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయితేనే కొంత రేట్లు దిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే కొల్హారి, గుడిహత్తూరు, సో అక్కడ కూడా ఇప్పుడు పంట లేకపోవడం, ముఖ్యంగా మనకు గుడిహత్తూరు, కొల్లారి చుట్టుపక్కల నుంచి కూడా టమాటాలు రావడం జరుగుతుంది రైతు బజార్కి. సో వారు కూడా ఇప్పుడు సోయింగ్ నడుస్తుంది. అందుకనే రేట్లు పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం రైతు బజార్లలో దాదాపు 100 రూపాయల వరకు టమాటా ధరలు చేరువ కాగా వర్షాలు కురియక ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పెరుగుతున్న ధరలతో ఈ పంట సాగు చేసే రైతుల్లో హర్షం వ్యక్తమవుతుండగా వినియోగదారులకు మాత్రం టమాటా మరింత ప్రియంగా మారింది. దిగుబడి రాకపోవడం వల్ల రేట్లు పెరిగినాయి కావచ్చు, తెలియదు. కాకపోతే రేట్లు అయితే పెరిగినాయి. రెండోది ఏంటంటే బీట్ ధరతో కొన్ని ఇక్కడ అమ్ముతే మాత్రం రేట్లు 100% ఎక్కువనే ఉంటాయి. స్వయంగా వండించి రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే కొంచెం రేట్లు తక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక స్వయంగా వండించిన టమాటాలు తీసుకొచ్చి అమ్ముతేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బీట్లకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళొక రేటు, ఇక్కడ ఒక రేటు అంటే ఎలాగో రేట్లు ఎక్కువనే పెరుగుతాయి. చేయొచ్చు కదండి, చేస్తేనే కదా ఈ రేట్లు పెరిగినాయి, లేకపోతే పెరిగేది కాదు కదా. 20 రూపాయలు ఉన్న టమాటాలు ఇప్పుడు 80 రూపాయలు అయినాయంటే ఏదో ఒక చాలా అవకతవకలు జరగవచ్చు, లేకపోతే ఏదో ఒకటి పెంచి ఇక్కడ పెంచవచ్చు. దానివల్ల రేట్లు పెరిగినాయని నేను అనుకుంటున్నాను. రైతులు స్వయంగా వండి రేటు తీసుకున్న సంతోషం మాకు. ఖరీఫ్లో భాగంగా సాగునీటి వసతి ఉన్న కొంతమంది రైతులు టమాటా సాగు చేస్తున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన చిరు జల్లులతో ప్రస్తుతం సాగవుతున్న ఈ పంటకు కొత్త రకం తెగుళ్లు ఆశిస్తున్నాయని, సస్య రక్షణ చర్యల్లో భాగంగా కలుపు మొక్కల నివారణకు మల్చింగ్ పద్ధతితో పాటు మొక్కలు ఏపుగా పెరిగేందుకు స్టేకింగ్ విధానాలు అవలంబిస్తున్నామని రైతులు చెబుతున్నారు.